హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గుడ్ల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయండి. గుడ్ల ధరలు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గరిష్టానికి అయితే చేరుకున్నాయి. సరఫరా కంటే రెట్టింపు డిమాండ్ ఉండడంతో వినియోగదారులకు రిటైల్లో ఒక్కో గుడ్డు రూపాయల నుంచి రూపాయల వరకు అయితే పలుకుతుంది. మరి ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి చూడండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చాలా మంది ప్రోటీన్ కోసం కోడి గుడ్లను తింటూ ఉంటారు. చిన్న పిల్లలకు బలం కోసం ఉడకబెట్టిన గుడ్లను అందిస్తూ ఉంటారండి. ఈ కోడి గుడ్లను ఉడకబెట్టి ఆమ్లెట్, కర్రీ, ఫ్రై ఇలా అనేక రకాలుగా వండుకుంటూ ఉంటారు. ఎన్నో పోషకాలు ఉండే గుడ్డు రోజుకు ఒకటి తింటే చాలు అని సూచిస్తున్నారు డాక్టర్లు కూడా. ఇక డైట్లు, ఎక్సర్సైజ్లు చేసే వాళ్ళు ఎక్కువ మోతాదులో గుడ్లు అయితే తీసుకుంటూ ఉంటారు. అయితే కోడిగుడ్డు ధరలు కాస్త కొండెక్కి కూర్చున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో గుడ్డు ధరలు రికార్డు బద్దలు కొట్టాయండి. రిటైల్ మార్కెట్ లో ఒక్కొక్క గుడ్డు రూపాయలు దాటి ధర పలుకుతోంది. ఇక నార్త్ ఇండియాకు ఎగుమతులు అయితే పెరిగినాయి. అలాగే మొంతా తుఫాన్ కారణంగా జరిగిన నష్టం కూడా ఈ ధరలకు కారణమని వ్యాపారులు అయితే చెప్తున్నారు. ఇక మరోవైపు కార్తీక మాసం ముగిసిందని మార్కెట్లకు వెళ్లిన నాన్ వెజ్ లవర్స్ కు ఎగ్ స్ట్రోక్ అయితే తగిలింది. తెలుగు రాష్ట్రాల్లో కోడి గుడ్ల ధరలు గుట్టు చప్పుడు కాకుండా పెరిగిపోతున్నాయి. ఇక రిటైల్ మార్కెట్ లో ఒక గుడ్డు డిమాండ్ ని బట్టి రూపాయలు అంతకంటే ఎక్కువగా అంటే రూపాయల వరకు ధరలకు అయితే విక్రయిస్తున్నారు. ఇక హోల్సేల్ మార్కెట్ లో 100 గుడ్ల ధర రికార్డు స్థాయిలో రూపాయలకి అయితే చేరింది. దీనికి వివిధ కారణాలు అయితే మార్కెట్ వర్గాలు చెప్తున్నాయండి. ఉత్తర భారతదేశం అంటే నార్త్ ఇండియాలో చలితో గుడ్ల వినియోగం బాగా పెరిగింది. దీంతో 2 తెలుగు రాష్ట్రాల నుంచి అక్కడికి ఎగుమతులు అయితే ఊపందుకున్నాయి. ఇటీవల ఏపీ, తెలంగాణలో వ్యాధులతో పెద్ద మొత్తంలో కోళ్లు చనిపోయి గుడ్ల ఉత్పత్తి అయితే తగ్గిందనేసి చెప్తున్నారు. దీంతో కోడి గుడ్ల ధర కొండెక్కిందనేసి పరిశ్రమ వర్గాలు చెప్తున్నాయండి. ఉత్పత్తి తగ్గిన కారణంగా వచ్చే కొద్ది రోజులు గుడ్డు ధర ఇంకా పెరిగే అవకాశం ఉంది అనేసి నిపుణులు అయితే చెప్తున్నారు. దీంతో రైతు బజార్లలో విక్రయాలపై దృష్టి సారించారు. విశాఖలో రూపాయల దగ్గర అమ్మకాలు అయితే సాగిస్తున్నారు. ప్రస్తుతం ఎగ్, వెజిటేబుల్స్ కంటే చికెన్ ధరలే బెటర్ గా ఉన్నాయంటున్నారు వినియోగదారులు. ఇక విశాఖలో హోల్సేల్ మార్కెట్ లో 100 కోడిగుడ్లు రూపాయలుగా పలుకుతుండగా రిటైల్ మార్కెట్ లో అది ఒకటి రూపాయల నుంచి రూపాయల వరకు విక్రయిస్తున్నారట. ఇక చిత్తూరు హోల్సేల్ మార్కెట్ లో అయితే రూపాయలుగా అయితే ఉంది. హైదరాబాద్ లో కూడా 100 గుడ్లు ధర 635గా అయితే ఉన్నట్లు చెప్తున్నారు. అయితే రిటైల్ మార్కెట్ కు వచ్చేసరికి ఒక్కొక్క గుడ్డు రూపాయల నుంచి రూపాయల వరకు విక్రయిస్తున్నారు. కొన్ని చోట్ల అయితే రూపాయలు కూడా విక్రయిస్తున్నారు. ఈ విధంగా ఈ ధరలు చూసి జనాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారండి. ఇక వినియోగదారులకు గుడ్ల ధరలు పెరిగి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ కూడా కోళ్ల పెంపకందారులు మాత్రం ఈ అధిక ధరలు లాభాలను తెచ్చిపెడుతున్నాయనేసి వాళ్ళు సంతోషపడుతున్నారు. కోడి గుడ్లకు ప్రస్తుతం మంచి రాబడి అయితే వస్తుంది. అంతేకాకుండా సమోసా, బిర్యానీ వంటి వంటకాల్లో కూడా గుడ్లు ఉపయోగిస్తుండడంతో వాటి వినియోగం అయితే మరీ పెరుగుతోంది. ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.